అంగన్వాడీ యూనియన్ జిల్లా కార్యదర్శి గారు చెప్పారు 4వ రోజు ఈరోజు సమ్మె చేరుకుంది. టైం లేదు కదా, మనం 10 నిమిషాలు అడిగి వేస్తాను మళ్ళీ అందుకే తెచ్చేదాం. నేను ఇందాక అన్నాను తెచ్చేదాం. ఈ రాష్ట్రంలో అంగన్వాడీల డిమాండ్లు పరిష్కరించాలని అంగన్వాడీలు చేస్తున్నటువంటి సమ్మెని ఈ రాష్ట్ర ప్రభుత్వం సచివాలయ ఉద్యోగులతో విచ్ఛిన్నం చేసే పని చేస్తూ ఉంది. ఈరోజు మోసం చేసి 4.5 సంవత్సరాలు దాటింది. రేపు మాపో ఆయన పదవి నుంచి పక్కకు పోతూ ఉన్నాడు కాబట్టి ఆ హామీని అమలు చేయమని ఈరోజు అడుగుతూ ఉన్నారు. ఈరోజు అన్ని నవరత్నాలు అని చెప్పి రాష్ట్రంలో 100% ఇచ్చిన హామీని అమలు చేశానని చెబుతున్నటువంటి ముఖ్యమంత్రి గారు ఇప్పుడు అంగన్వాడీలకు ఇచ్చింది నువ్వు ఇచ్చిన హామీ కాదని మేము అడుగుతూ ఉన్నాం. అందుకే తక్షణమే అంగన్వాడీలకు ఇచ్చినటువంటి హామీని పరిష్కరించాలి. అట్లనే బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా లేదు. ఈరోజు కనీసం ఆ కుటుంబంలో చనిపోతే కనీసం ఆ కుటుంబంలో ఉద్యోగం ఇవ్వమని అంటే కార్మికులు అని చెబుతూ ఉన్నారు. సంక్షేమ పథకాలు అడిగితే మీరు ఉద్యోగులు అని చెబుతూ ఉన్నారు. ఇటువంటి మడత మాటలు మాట్లాడే రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎక్కడ కూడా చూడలేదు. ఇప్పటికైనా కార్మికుల ఉద్యోగుల నువ్వేదో ఒకటి చెప్పి సంక్షేమ పథకాలు, రిటైర్మెంట్ బెనిఫిట్స్ అట్లా నువ్వు ఇచ్చిన మాటనుగా నిలబెట్టుకోకపోతే మాత్రం 3 నెలలను గద్దె దింపుతారని చెప్పి తెలియజేస్తున్నా. నా పేరు లోత రామారావు, గిరిజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు. అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు, మినీ వర్కర్లు కూడా రాష్ట్ర వ్యాప్తంగానే 12వ తారీఖు నుండి ఈ రోజు వరకు కూడా, ఈవేళ 15వ తారీఖు, ఈ రోజు వరకు కూడా మేము సమ్మె బాట పట్టాము. ఇది 4వ రోజు అయినప్పటికీ ప్రభుత్వం దిగి రాలేదు. మా డిమాండ్స్ ఏంటంటే అంగన్వాడీ వర్కర్లు ఏ నాటి నుండో 40 సంవత్సరాల నుండి గ్రామాల్లో చిన్న పిల్లలకి అనేక సేవలు అందిస్తూ ఉన్నాం. గర్భిణీ ధరించిన దగ్గర నుండి, పిండం కడుపులో పడ్డ దగ్గర నుండి ఆ గర్భిణీకి అనేక సేవలు అందించి, ప్రసవించిన తర్వాత సేవలు అందించి, అదేవిధంగా వాళ్ళ పిల్లలు మేము జాయిన్ చేసుకుని స్కూల్కి జాయిన్ చేసుకునేంత వరకు మేము అనేక సేవలు అందిస్తామన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేము పెరిగిన ధరలకు అనుగుణంగా విపరీతమైన ధరలు పెరిగిపోయి ఇచ్చే వేతనం అరకొరగా ఉంది. కేవలం 11,500 రూపాయలతో మేము పనిచేస్తూ ఉన్నాం. పెరిగిన ధరలను దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం, కుటుంబం బ్రతకడానికి, కార్మికులు బ్రతకడానికి కనీస వేతనం మేము 26,000 అడుగుతా ఉన్నాం. సంక్షేమ పథకాలు అమలు కావాలని అడుగుతా ఉన్నాం. మేము ప్రభుత్వ ఉద్యోగులం కాదు, మాకు సంక్షేమ పథకాలు అమలు చేయాలి. సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చినది ఆ తీర్పు ప్రకారం మాకు గ్రాడ్యుయేట్ అమలు చేయాలి. మినీ వర్కర్లా చేయాలి. అంగన్వాడీ వర్కర్ కుటుంబంలో చనిపోతే ఒకరికి ఉద్యోగం కావాలి. అంతేకాకుండా సంక్షేమ పథకాలన్నీ కూడా మాకు వర్తింపజేయాలి. ఈ విధంగా మేము సమ్మె బాట పట్టాము. ఈ సమ్మె బాట మరి ఇవన్నీ కూడా డిమాండ్స్ అన్నీ కూడా మాకు నెరవేరకపోతే కనుక మేము ఇంకా ఉధృతం చేస్తాం, ప్రభుత్వం తగి బుద్ధి చెప్తామని తెలియజేస్తూ నా పేరు బి. నిర్మల, రంపచోడవరం అంగన్వాడీ జిల్లా ప్రధాన కార్యదర్శి.